ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం నెమ్మదిగా కదులుతూ క్రమంగా వాయుగుండంగా బలపడుతోంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి తుఫాన్గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో 27 నాటికి తీవ్ర తుఫాను మోంధాగా రూపాంతరం చెందనుంది. ఈ ప్రభావంతో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. మోంధా ప్రభావంతో ఏపీ తీరానికి తీవ్ర తుఫాను ఉండే అవకాశం ఉందని, ఈ నెల 28న కాకినాడ దగ్గర తీరం దాటుతుందని తెలిపింది. సుస్పష్టమైనటువంటి అల్పపీడనము ఈరోజు ఉదయం 5:30కి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారినది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ అదే ప్రాంతంలో అనగా ఉదయం 8:30కి ఆగ్నేయ బంగాళాఖాతంలో పొంచి ఉన్నది. ఇది పోర్ట్ బ్లేయర్కి పశ్చిమ ఆగ్నేయంగా పశ్చిమ నైరుతిగా 440 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, కాకినాడకి ఆగ్నేయంగా 990 కిలోమీటర్లు మరియు గోపాల్పూర్కి 1040 కిలోమీటర్లు దక్షిణాగ్నేయంగా పొంచి ఉన్నది.